మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు శ్రద్ధా భక్తి ఛానల్. నేను మీ మురళీధర్ శర్మ. గత కొంతకాలంగా కూడా చాలా చక్కటి వీడియోలను మీకు ఎన్నో షేర్ చేస్తూ ఉన్నాము ప్రముఖ ఛానళ్లలో. కనుక ఈరోజు మన పర్సనల్ ఛానల్ ఇది. దీన్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం పొందండి. తప్పకుండా మంచి మంచి రెమెడీస్ నేను మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఒక వీడియో 2 వీడియోలతో మీకు మీ ఇంట్లో నేను కనబడేటువంటి విధంగా అమ్మవారి రూపకంగా మనకి ఈ యొక్క అవకాశం వచ్చిందని మీరు భావన చేసుకొని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలను మీరు చూస్తూ చక్కటి రెమెడీస్ చేసుకుంటూ అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. 12 రాశులలో ఇప్పుడు తులారాశి వద్ద ఉన్నాము. తులారాశి వారికి గత కొంతకాలంగా ఏదనుకుంటే ఆ పని జరిగింది. మరి ఇప్పుడు అష్టమాతు గురువు రావడం చేత వీరికి గృహ సమస్యలు కావచ్చును, పనిచేసే చోట పై అధికారుల నుండి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కానీ, ఏదో రకంగా హెల్త్ సమస్యలు రావడం కానీ, కోపము వీరికి అధికంగా పెరగడం కానీ, అనూహ్య అవరోధాలు రావడం కానీ, అగ్ని ప్రమాదాలు కానీ, ఏవో వస్తువులు దొంగతనానికి గురి కావడం కానీ, ఇవన్నీ జరిగేటువంటి ప్రమాదాలు అయితే గోచరిస్తూ ఉన్నవి. కనుక ఈ యొక్క తులారాశి వారు తప్పకుండా కూడా గురు సంబంధిత పారాయణం కానీ, గురు చరిత్ర పారాయణం కానీ, ప్రతిరోజు పాలతో గురుగ్రహాన్ని తప్పకుండా కూడా అభిషేకించి ఒక దీపారాధన చేయండి. ఎల్లో కలర్ పుష్పాన్ని గురుగ్రహం వద్ద ఉంచండి. కుదిరితే 9 గురువారాలు ఏవైనా బ్రాహ్మణులకు గురు సంబంధిత దానాలు అంటే శనిగలు కావచ్చును, ఎల్లో కలర్లో ఉండేటువంటి స్వీట్ కానీ, వస్త్రాలు కానీ, పెన్స్ కానీ, అదేవిధంగా అరటి పండ్లు కానీ, మామిడి పండ్లు కానీ, ఇవన్నీ కూడా దానం చేసుకొని మంచి ఫలితాన్ని పొందండి అని చెప్పి మనసు పూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతున్నది. మహాదేవ శ్రీమాత్రే నమః.